నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ హాజరుపరిచారు పోలీసులు. అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక కేసు వివరాలను నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ పరిశీలిస్తోంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగింది. ముసరాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. నేను డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె సునీల్ కుమార్, గాంధీ హాస్పిటల్. ఈరోజు అల్లు అర్జున్ గారు వారితో పాటు సంతోష్ కుమార్ అని ఇద్దరు పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. వారు ఎగ్జామినేషన్ కోసం వచ్చారు, ఎగ్జామినేషన్ టెస్ట్ కోసం వచ్చారు. అయితే ఇద్దరిని కూడా మేము వాళ్ళ పరీక్ష బ్లడ్ టెస్ట్ చేసాము, బీపీ ఈసీజీ రికార్డ్ చేసినాము. అండ్ అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్. బీపీ రికార్డ్ చేసినాం, బీపీ ఈసీజీ ప్లస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసాము. కోవిడ్ టెస్ట్ కూడా చేసాము. అండ్ ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్. అదే నేను డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె సునీల్ కుమార్, గాంధీ హాస్పిటల్. ఈరోజు అల్లు అర్జున్ గారు వారితో పాటు సంతోష్ కుమార్ అని ఇద్దరు పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. వారు ఎగ్జామినేషన్ కోసం వచ్చారు, ఎగ్జామినేషన్ టెస్ట్ కోసం వచ్చారు. అయితే ఇద్దరిని కూడా మేము వాళ్ళ పరీక్ష బ్లడ్ టెస్ట్ చేసాము, బీపీ ఈసీజీ రికార్డ్ చేసినాము. అండ్ అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్. బీపీ రికార్డ్ చేసినాం, బీపీ ఈసీజీ ప్లస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసాము. కోవిడ్ టెస్ట్ కూడా చేసాము. అండ్ ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్.